రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు పెట్టి లేని కేసులు సృష్టించి దాదాపు 50 రోజులుగా మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి ప్రసన్న ఇంటికి రావడం జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెట్టితే, ఏ కార్యక్రమానికి పోతే వేలాది మందిగా ఒక విశేష స్పందన, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా జనాలు రావటం, ఊహించిన దానికన్నా కూడా ప్రజలు వచ్చి మేము మోసపోయామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనో ఎక్కడ చూసినా కూడా తండోపుతండాలుగా జనాలు రావటం. మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో ఇంత ఘోరమైన వైఫల్యం చెందింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అందుకే నిదర్శనంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమ కేసులు కానీ అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈరోజు ప్రజలు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక అక్రమ కేసు మీదకి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టారో దానికి సంబంధించి రావడం జరుగుతూ ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏదైతే వందలాది మంది వచ్చి ఆయన ఇంటిని ధ్వంసం చేయటం జరిగింది, దాన్ని కూడా చూసాం. ఆ కుటుంబాన్ని ప్రసన్నని పరామర్శన వస్తామంటే అసలు భారతదేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడు లేని ఆంక్షలు. అసలు ప్రతి ఎస్ఐ 46 మండలాలు ఉంటే 46 మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం, పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం, 10 మంది కన్నా జైలుకి పోకూడదు, 5 కార్ల కన్నా ఉండకూడదు, 10 మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు. దాదాపు నాకు తెలిసి ఒక 1000 మంది నాయకుల ఇంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 1000 మంది అసలు ఎప్పుడైనా చూడటం జరిగిందా అంటున్నా. 1000 మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీ మీద కేసులు కడతాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, వందలాది మీద కేసులు పెట్టి భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన, జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరూ రాలేదు అని చెప్పి ఏదైతే తెలుగుదేశం కొన్న పచ్చ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.